75 plus entrepreneurs. Student exchange program, internship abroad. KL, deemed to be university. ఈ రోజు జాతీయ హోదా ఇవ్వాలి, జాతీయ హోదా మన మీద దొరుకుతున్నాం. నరేంద్ర మోదీ గారు ఇవ్వలేదు, నరేంద్ర మోదీ గారు ఇవ్వలేదు. అసలు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మన పార్లమెంట్ లో ఇవ్వడానికి ఆ రోజు దాన్ని డిజైన్ చేసి ఆ డిజైన్ మార్చిపడేసిండు కేసీఆర్. దాని డిపిఆర్ చక్కగా అడ్డగోలుగా మార్చిండు, అడ్డగోలుగా తీసుకుపోయి శ్రీశైలం కాడ పెట్టిండు. దాని బాటకి తీసుకురాలి మన జూరాల కాడ నుంచి నీళ్లు తీసుకొని మక్తలు, నారాయణపేట, కొడంగల్లు, షాద్నగర్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్లకు నీళ్లు ఇవ్వాలని ఆనాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రిటైర్డ్ ఇంజనీర్స్ అంతా కూడా దాని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఆ రోజు నేను జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు అమ్మా ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను జీవో సర్వే కన్నా ఇప్పియండి, తెలంగాణ సపరేట్ తెలంగాణ అయితే తర్వాత దీనికి చాలా ఇబ్బందులు వస్తాయి, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు అనేక అడ్డంకులు వస్తాయి, కాబట్టి మీరు సర్వే కోసం జీవో ఇప్పియాలని ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ పెద్దలందరూ నాతో కలిసి మాట్లాడుతున్నాను. ఆ రోజు ఎట్టి పరిస్థితిలో మీరు జీవో తీసుకురాలంటే ఆనాడు జిల్లా మంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులు పట్టుబట్టి పాలమూరు రంగారెడ్డికి జీవో అంటే సర్వే కోసం జీవో ఇప్పించి దానికి బీజం వేసిందే దీనికి అరుణమ్మ. ఆ రోజు ఎవరు లేరు. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి క్యాండిడేట్ ఉన్నారా, రోజు వచ్చి మాట్లాడుతున్నారు పాలమూరు రంగారెడ్డి పాలమూరు, అది ఏడో లేదు, అది ఏడుగుండవు తెలియదు, డిజైన్ ఏముండో తెలియదు. వాళ్ళు వచ్చి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా మోదీ జాతీయ అరుణమ్మ జాతీయ ఉపాధ్యక్షుల నుండి జాతీయ హోదా తెలియదు. అంటే జాతీయ ఉపాధ్యక్షులు అంటే జాతీయ స్థాయిలో పార్టీలో ఉపాధ్యక్షులు, జాతీయ స్థాయిలో కేంద్రంలో మంత్రి కాదు, మంత్రగామని వాళ్ళకి తెలుగుంటారు కదా. ఇలా గెలిచిన వాళ్ళు ఎవరు? మొన్నటి దాకా టీఆర్ఎస్ గెలిచింది, రేవంత్ రెడ్డి గెలిచింది మల్కాజ్గిరి నుంచి గెలిచినా. మరి మల్కాజ్గిరి నుంచి గెలిచిన ఆయన మన పాలమూరు జిల్లాలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించింది. 69 నియోజకవర్గం చెప్పినప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ రోజు నారాయణపేట అందరూ ధర్నా చేసిండు, పెద్ద ఎత్తున. ఆయన లేదు, కానీ ఆ 69 జీవో కోసం ఆ 69 జీవో ఇచ్చింది కూడా అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ ఇచ్చింది, నరసింహన్ గారు ఇచ్చింది. వీళ్ళు ఎవరు తెచ్చింది లేదు, వాడు ఇచ్చింది. ప్రాంతంలో రైతులంతా రిప్రజెంటేషన్ చేస్తే పాలమూరు రంగారెడ్డి కనుక పూర్తయితే ఈ ప్రాంతం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.